వెలుగొండ ప్రాజెక్టుని ఈ రోజే మీరు చూశారు పత్రికల్లో. 1 సంవత్సరం కల్లా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి ప్రజలకి సాగునీరు త్రాగునీరు ఇస్తామని చెప్పినటువంటి మాటలు మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు, ఆయన ఎమ్మెల్యే కాకముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన వెలుగొండ ప్రాజెక్టు దగ్గర పోయారు. ఆ రోజు ఉత్పత్తిగా నీళ్ళు వచ్చినట్టు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినట్టు జాతికి అంకితం చేసిపోయినారు. ఆ రోజు ఈయన కూడా ఉన్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖర్, ఎక్కడ వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు చూపిస్తావా? నీకు ధైర్యం దమ్ముంటే చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రజలను మోసం చేసడానికే వైసీపీ పార్టీ పుట్టింది, ప్రజలని అన్యాయం చేసేదానికే వైసీపీ పార్టీ పుట్టింది, ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసేదానికే వైసీపీ పార్టీ పుట్టిందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చిత్తులాగవు, జగన్మోహన్ రెడ్డి పుట్టిన యత్నాలు ఇక సాగవు. వైసీపీ పార్టీ మడత పెట్టి ఇంట్లో పెడతామని చెప్పేసి ఈ రోజు మీకు అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఏం మాట్లాడుతావు? నువ్వు పోలేరమ్మ గుడి దగ్గరంట పొట్టేల గొంతులు రప్ప రప్పగా వచ్చినట్టు కోస్తాడంట ఈయన ముఖ్యమంత్రి అయితే. రేపు నీ చిన్నాయన్ని గొడ్డలతో చంపినటువంటి వ్యక్తి నువ్వు ఇంకా ప్రజలను ఎందుకు రపరప గొంతులు ఎందుకు కొయ్యవు నాయన నువ్వు? అందుకనే 164 సీట్లు కూటమి ప్రభుత్వం, జనసేన, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో నీ వైసీపీ దుర్మార్గమైన పార్టీ చాప చుట్టుకొని రాష్ట్రంలో పోయిన సంగతి నీకు తెలియదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించారు.